ఏ పర్మిషన్ కూడా ఏ రికార్డ్ లేదు. సామాన్యులకు మాత్రం 100 చిక్కు ప్రశ్నలు. ఉన్నోడొస్తే మాత్రం మాన్యువల్‌గా అప్లికేషన్. భూమి ప్రభుత్వందా తెలవదు, భూమి ప్రైవేట్‌దా తెలవదు, భూమి చెరువులు ఉందా తెలవదు, భూమి నాలాలు ఉందా తెలవదు, భూమి యజమాని ఇంకోరా తెలవదు. అందుకే నేను చెప్పిన అధికారులకు నథింగ్ డూయింగ్ ఆఫ్‌లైన్ పర్మిషన్స్ ఇయ్యను. మా బిల్డర్ చాలామంది నా మీద అలిగిండ్రు. ఒక రిఫార్మ్ తీసుకొచ్చేటప్పుడు డెఫినెట్‌గా కొంత అప్పటి వరకు లగ్జరీ అనుభవించినోనికి కొంత బాధ ఉంటది. గ్రీన్ ఛానెల్‌లో మాకు కొన్ని వెసులుబాట్లు ఉండే. రేవంత్ రెడ్డి గారు రాగానే పేదోడు లేదు, పెద్దోడు లేదు, అందరు క్యూలో రావాలి, ఆన్‌లైన్‌లో రావాలి. మీరు ఆటోమేటిక్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. మీరు ఏమేమి పెడుతురో అందులో పెట్టుర్రు. ప్రజలు పబ్లిక్ డొమైన్‌లో ఉంటది. ఈ భూమి ఎవరిదో తేలుతది. అది చెరువులు ఉందా లేదా తేలుతది. అది నాలాలు ఉందా లేదా తేలుతది. అందుకే కుర్చీలో కూర్చున్నోళ్ళు ఒత్తిడి తెచ్చినా పారదర్శకంగా ఉండాలని ఇవాళ బిల్డ్ నవ్ అనే ఒక యాప్ తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్లో పెట్టి ఎంత పెద్దోడైనా ఇందులోనే అప్లికేషన్ పెట్టుకోవాలి. దీన్ని స్క్రూటినీ చేయడానికి ప్రజలకు అవకాశం ఇచ్చినాం, ప్రభుత్వ అధికారులకు అవకాశం ఇచ్చినాం. రేపు పొద్దుగాల ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుమతి ఇచ్చింది కాబట్టి మీరే బాధ్యత, మీరు శిక్ష అనుభవించుండి అని మిమ్మల్ని బలి చెయ్యొద్దన్న ఆలోచనతోని ఈరోజు తెలంగాణకు సంబంధించిన కొంతమంది తయారు చేసిన ఒక యాప్ని ఈరోజు మనము ఇంట్రడ్యూస్ చేసినాం.